బ్రేకింగ్ న్యూస్ మెదక్ జిల్లా శివంపేట మండలం సెభాష్పల్లిలో జరిగిన చిన్నారి హత్య ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మమత అనే మహిళ ప్రియుడితో కలిసి మే నెలలో 4 ఏళ్ల కూతురిని కిరాతకంగా హతమార్చింది. కూతురుని హతమార్చి గ్రామ శివారులో పూడ్చిపెట్టి ప్రియుడితో కలిసి నర్సరావుపేటకి మకాం మార్చింది. అయితే ఓ కేసులో ప్రియుడు ఫయాజ్ ని విచారించగా ఈ దారుణం వెలుగులోకొచ్చింది. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలంలో చిన్నారిని పూడ్చిపెట్టిన చోట తవ్వకాలు జరుపుతున్నారు. మే నెలలో తన భార్య కూతురు కనిపించడం లేదంటూ శివంపేట పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అతడి భార్య మమత నర్సరావుపేటలో ఉన్నట్లు గుర్తించారు. నర్సరావుపేటలో మమత ప్రియుడు ఫయాజ్ ని అదుపులోకి తీసుకుని ఆరా తీయడంతో చిన్నారి హత్య ఘటన వెలుగు చూసింది. నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. శివంపేట మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళయి రాయపూలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ